హలో అండ్ వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ లైవ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈరోజు చాలా స్పెషల్ డే. అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎవరికైనా సీక్రెట్ విషెస్ ఉన్నాయా? ఎవరికైనా పేరు మార్చి విషెస్ చెప్దాం అనుకుంటున్నారా? హాయ్ చెప్దాం అనుకుంటున్నారా? అయితే కాల్ చేసి లైవ్లో చెప్పేయండి. ఎవ్రీ టైం కాలర్స్తో మాట్లాడి వాళ్ళకి ఇష్టమైన సాంగ్ ప్లే చేస్తూ ఉంటాను. ఈరోజు కూడా అంతే, మీకు ఇష్టమైన సాంగ్స్ అడగొచ్చు. అయితే ఫస్టే కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హాయ్, గుడ్ మార్నింగ్. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? వెంకటరెడ్డి గారు, ఊరు పేరు చెప్పండి. గుర్తొచ్చేసారు. ఏంటండి స్పెషల్ గా వ్యాలంటైన్స్ డే రోజు కాల్ చేశారు, ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నన్ను పొగిడారని అర్థమైంది. నా యాంకరింగ్ నచ్చింది మీకు మొత్తానికి. ఈ మధ్య వచ్చిన సినిమాలు చూసారా? చెప్పండి, ఏదో చెప్తున్నారు, చెప్పండి. ఓకే, ఎనీవేస్ మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. టైం తీసుకుని మరీ కాల్ చేశారు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే మీకు. మహబూబ్ నగర్ జిల్లాలో ఏంటో అండి, నాకు అర్థమయ్యే అవనట్టుంది. ఎనీవేస్, నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. ఎక్సైట్మెంట్లో తొందరగా మాట్లాడేయడం వల్ల, లేకపోతే ఫోన్ దగ్గరగా పెట్టుకోవడం వల్ల ఒక్కొక్కసారి అర్థం కాదు. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్, గుడ్ మార్నింగ్. హలో అక్క, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మరి పెళ్లి చేసుకుంటున్నావా? థ్యాంక్ యూ. ఏంటి వ్యాలంటైన్స్ డే రోజు పెళ్లి చేసేసుకోవాలా? ఇదెక్కడ ఆచారం గురు? ఇదెక్కడ ఆచారం? మీరు ఒంటరిగా ఉంటారు కదా, బస్ లో వెళ్తారు, లేకపోతే పార్క్ మీతో పాటు ఎవరు ఉంటారు కదా మీతో, అట్లా ఆహా, నాతో తోడుగా కారు ఉంటుంది. కార్ మనిషి నీకంటూ ఒక బర్త్, నీకు నీ సిస్టర్ లేకపోతే నీ తమ్ముడు ఎవరో ఒకరు ఉండాలి కదా నీకు తోడుగా. బోల్డ్ మంది ఉన్నారు. అలా అయితే పెద్ద ఫ్యామిలీ ఉంది నాకు వెనకాల. అవునా? ఫ్యామిలీ ఉంటారు కరెక్ట్, కానీ సరే ఏమంటావు? పెళ్లి చేసుకోవాలి, ఒక వ్యాలంటైన్ ని వెతుక్కోవాలంటున్నావు, అంతే కదా? ఓకే, చేసేద్దాం. చేసుకోవాల్సిందే మీరు. ఓకే, నేను చేసుకోకపోయినా దగ్గరుండి చేసేటట్టు ఉన్నాడు కాబట్టి నేను ఒకటి అడుగుతాను. లవ్ అంటే LOVE, లవ్ అంటే అర్థమైంది తెలుసా మీనింగ్? అంటే అంతగా తెలీదు, చెప్పు నువ్వు. లుక్ నేను చెప్తాను, నేను చెప్పినాక పాట పాడతాను. L అంటే లుక్, O అంటే అబ్జర్వేషన్, V అంటే వెరిఫై, E అంటే ఎంజాయ్ అనమాట. L అంటే లుక్ అంటే ఎట్లా చెప్తాను బాగా విను, నీకు పనికి వస్తుంది. L అంటే లుక్, నువ్వు ఎక్కడ చూస్తున్నావు? ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఎక్కడ చూసావు? నువ్వు ఎక్కడ చూసావు? లుక్ అంటే లుకింగ్, నువ్వు ఎక్కడ చూసావు? తర్వాత అతనిలో నువ్వేం గమనించావు? అతనిలో టాకింగ్ పవరా, లేకపోతే అతనిలో ఉన్న హావభావాలు, ఎక్స్ప్రెషన్, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయా, లేకపోతే అట్లా. తర్వాత V అంటే వెళ్తారు, అతని గురించి ఆరాటి ఏం చదువుకున్నావు, నీ ఏజ్ ఎంత, నీ క్వాలిఫికేషన్ ఏంటి, నీ జాబ్ ఎక్కడ చేస్తున్నావు, నీ శాలరీ ఎంత, అవన్నీ ఆరాటి. తర్వాత ఇవన్నీ కరెక్ట్ ఉంటే ఎంజాయ్ అంతే. అంటే ఆరా తీయడం బాగుంది. ఓకే, భలే సెట్ చేసావు, చాలా బాగుంది బబ్లు. మొత్తానికి ఏ రోజు ఏ స్పెషల్ డే ఉంటే ఆ థీమ్ తో ఒక ఎక్స్ప్లెనేషన్ తో వస్తావు. సూపర్. పాట పాడుతున్నావా? ఓకే. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన రేగుతూ ఈనాడు వినిపించదా ప్రియ నా జోడు ప్రేమ నా నీడ నన్ను విడిపోయింది నీ శ్వాసలోన అది తెలిసింది నేనున్న సంగతే మరచింది ప్రేమ ప్రేమ చిరునవ్వుల చిరుగాలి నా బాసిట్లో దేవేశానే నన్ను నేనే మరచిన నీ తోడు విరాన రేకుతూ ఈనాడు
వినిపించదా ప్రియ నా గోడు ప్రేమ. బాగుంది, చాలా బాగా పాడావు, రాగం కూడా బాగా తీసావు. నైస్ టాకింగ్ టు యూ. బాబాయ్, టేక్ కేర్. కాలర్ తో మాట్లాడేద్దాము. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు, మీ పేరు? సిద్ధి అంటారు నాని. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? విజయవాడ. విజయవాడ నుండి. ఓకే, ఈరోజు ఏమన్నా స్పెషల్గా ఎవరికన్నా విషెస్ చెప్పాలా? వైఫ్ ఉంది, మా వైఫ్ కి చెప్పాలనుకుంటున్నాను. ఓకే, పేరు చెప్పండి. మా వైఫ్ పేరు కృష్ణవేణి. ఓకే, అక్కడే ఉన్నారా కృష్ణవేణి గారు? ఉన్నాడు మేడం. ఓకే, ఈరోజే ఫస్ట్ టైం కాల్ చేశారా మీరు? లేదు, మూడోసారి. మూడవసారి. ఓకే, నాకు కపుల్ కాల్ చేసినట్టు గుర్తొస్తోంది, కాకపోతే నేమ్ కరెక్ట్గా గుర్తులేదు. ఎనీవేస్, Okay. చాలా హ్యాపీ థర్డ్ టైం కాల్ చేశారు. చెప్పండి, మీ వైఫ్కి ఏం చెప్పాలనుకుంటున్నారో అది. మా వైఫ్ కి కృష్ణవేణి గారికి ఎంత మర్యాద ఇస్తున్నారండి కృష్ణవేణి గారు. అంతైనా వైఫ్ కదా. అబ్బో సూపర్, అసలు మీరు ఫాలో అయిపోయింది అదే మర్యాద. ఓకే, చెప్పండి, ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ప్రపోజ్ చేయండి ఒకసారి. చేశాను. ఫోన్లో చేయరా, సీక్రెట్గా చేస్తారా? అలాంటి మ్మ్. కాదు, మీకు గుర్తుందా ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చారు కృష్ణవేణి గారికి? ఫస్ట్ చెప్తే రింగ్ ఇచ్చాను మేడం. ఎంగేజ్మెంట్కా? ఎంగేజ్మెంట్ కాదు, మామూలుగా అప్పుడు ఎంగేజ్మెంట్ అవ్వలేదు, మామూలుగా. ఓహో, ఓకే. అంటే మీది లవ్ మ్యారేజా? ఫైట్ అయ్యి చేసుకున్నారా లేకపోతే ఫిక్స్ చేసి చేసుకున్నారా? అనుకుని బయట ఏం లేదు, ఇద్దరికి ఇష్టపడి అనుకునే చేసుకున్నాం. అంత ఫైటింగ్ మీ ఇద్దరికి కాదు, ఫ్యామిలీస్ మేడం. ఫ్యామిలీస్ లో తొందరగా ఓకే చేస్తారా? ఫ్యామిలీగా తొందర ఓకే, నాకు ఇబ్బంది ఏం లేదు. ఓహో, ఓకే. ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళయి? మా మ్యారేజ్ 1 year బ్యాక్. ఓ, న్యూలీ మ్యారీడ్ లాగే కన్సిడర్ చేయాలి మిమ్మల్ని. జస్ట్ 1 year అయింది అంతేనా? ఓకే, కృష్ణవేణి గారు మాట్లాడరా? మాట్లాడలేదు. మాట్లాడరా? మీరు మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవుతారు. చెప్పండి, మీరు చెప్పాలనుకుంది. ఒక సాంగ్ డెడికేట్ చేస్తాను అనుకుంటున్నాను మేడం. ఖచ్చితంగా. ఏంటది? ఎవరిది? సాంగ్ ఏ మూవీ? ధ్రువ? ద్రోణ. ఇంకొకసారి చెప్పండి. ఏం మాయ చేశావు ద్రోణ. ఓకే, ద్రోణ. ఓకే, నేను ట్రై చేస్తాను. ఇన్ కేస్ అది కాకపోతే మంచి సాంగ్ మీకోసం డెడికేట్ చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే మీ ఇద్దరికి. బాయ్, టేక్ కేర్. అండ్ నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాము. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, నమస్తే దీప గారు. గుడ్ మార్నింగ్. అనురాధ గారు వచ్చేసారా మీరు? వచ్చేసాను. మీకు ముందుగా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. హలో, చెప్పండి. ఫస్ట్ మీకే చెప్తున్నాను దీప గారు. అబ్బా, సో లక్కీ. నేనైతే నేను కూడా లక్కీ. నేను 2-3కి చెప్పేశాను, కానీ మీరు నాకు స్పెషల్ చాలా. అవునా? అసలు ఈ రోజు మీరు వస్తారని తెలియదు, లేకుంటే నిన్ను మార్నింగ్ ఫస్ట్ కాల్ నిన్నే ట్రై చేసేదాన్ని. తెలీదా నేను వస్తా అని? నేనే వస్తా ఇంకా ఇప్పటి నుండి. కాదు, నిన్న బాలుగారు వచ్చారు కదా, నిన్న బాలుగారితో మాట్లాడాను. ఈ రోజు కూడా బాలుగారు వస్తారని. ఓహో, నాకు మా దీప గారు వచ్చారని కాల్ చేశాను అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఎలా తిరుపతికి వెళ్ళారా దీప గారు మీరు? ఏంటిది, ఎలా లీక్ అయింది అబ్బా ఇది? నేను బాలుగారు షోలా మా దీప గారు మీరెందుకు వచ్చారు, సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు, మా దీప గారు ఎక్కడ వెళ్ళారని అడిగా. అడిగితే మేడం ఏదో షూటింగ్, మా తిరుపతి షూటింగ్ లో వెళ్ళారు అని అన్నారనమాట. షూటింగ్ కాదు, దర్శనానికే వెళ్ళా తిరుమల. అనుకున్నా అలా అంటే నేను అనుకున్నా దర్శనానికి వెళ్ళింటారు అని అనుకున్నాను. అవును, తిరుపతికి వెళ్ళిందంటే దేవుని దర్శనం చేసుకునే వస్తారు కదా. ఎలా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగింది. ఓకే, మంచిగా సంతోషం. నాకు కూడా మా దీప గారు దర్శనం చేసుకొని తొందరగా రావాలని నేను కూడా కోరుకున్నా వచ్చారు. ఓకే, సో ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, మీకు వ్యాలంటైన్స్ డే అంటే స్పెషల్ గా అనిపిస్తుందా, ఏముందిలే అనిపిస్తుందా? ఏం స్పెషల్ అనిపించదు, ఇంకా ఏంటి లవర్స్ స్పెషల్ స్పెషల్ డే అనమాట. అది అంతే.
నాకైతే నార్మల్ డేనే. ఓకే, నార్మల్ డే కానీ గుర్తుంటుంది ఈ రోజు వ్యాలంటైన్స్ డే అని. అది స్పెషల్ గా వాళ్ళకు ఒక రోజు పెట్టిండు ఫీల్ అవుతారని. ఓకే, లవర్స్ కి మాత్రమే కాదు, అసలు నిన్న చూస్తే నేను హైదరాబాద్ లో అంటే ఇక్కడ బేకరీస్ లో కెఫేస్ లో 40+ వాళ్ళే ఎక్కువ కేక్స్ కొంటున్నారు. అంటే 40+ వాళ్ళే ఎక్కువ ఉన్నారు అక్కడ, యంగ్స్టర్స్ టీనేజర్స్ ఎవ్వరు లేరు. సో ఓ వావ్ అనుకున్నా నేను. ఎక్కువగా మ్యారీడ్ కపులే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అదే అంత జనరేషన్ అంత ఫాస్ట్ అయిపోయింది అన్నమాట. ఇంకా కాదు, ఇప్పుడు జనరేషనే పెద్ద పట్టించుకోవట్లేదు, ఇంతకు ముందు జనరేషనే బాగా పట్టించుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పాట పాడుతున్నారా అనురాధ గారు? పాడతాను దీప గారు. మీరేమో తిరుపతిలో దర్శనం చేసుకున్నారు, నేనేమో మా తెలంగాణలో మణికొండ జాతరలో నేను వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను. ఓహోహో, ఓకే, నైస్. ఓకే, మొన్న వెళ్ళింటి మణికొండ జాతరకి, చాలా బాగా జరిగింది. ఓహో, ఓకే, మీకు దగ్గరేనా? మాకు అంటే మహబూబ్ నగర్ కి 25 కిలోమీటర్స్, మా ఊరికి 30, మా దగ్గరికి ఏమో 55 అవుతుంది మా ఊరికి. ఓహో, ఓకే ఓకే ఓకే, పాడతాను దీప గారు. ఓకే, వెయిటింగ్. చిరు 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 చిన్నకై కురిసావే, మరుక్షణమై మరుగైపోయావే, నువ్వే ప్రేమ గానం, నువ్వే ప్రేమ కోణం, పువ్వై నవ్వగానే గాలై ఎగిరను ప్రాణం, చెయ్ చెయ్ పెళ్ళి చెయ్ అంటూ హృదయం పలికినదే, సై సై దరసకు సై అంటూ పాదం కదిలినదే, ఎదనే నీతో ఎత్తుకెళ్ళావే, చిరు 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 చిన్నపై కురిసావే, మరుక్షణమై మరుగైపోయావే, నువ్వే ప్రేమ గానం, నువ్వే ప్రేమ కోణం, పువ్వై నవ్వగానే గాలి ఎగిరిన ప్రాణం, చెయ్ చెయ్ చెలిమిలి చెయ్ అంటూ హృదయం పలికినదే, సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే, ఎదనే నీతో ఎత్తుకెళ్ళావే, చిరు 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 చిరుకై కురిసావే, మరుక్షణమై మరుగైపోయావే. ఓకే దీప గారు, సూపర్, చాలా బాగుంది పాట, ఆల్వేస్ ఎప్పుడులాగే. నైస్ టాకింగ్ టు యూ అనురాధ గారు, బాయ్, టేక్ కేర్. అండ్ ఇంతకు ముందు కాల్ చేసిన కాలర్ సిద్ధు గారు అండ్ కృష్ణవేణి గారు స్పెషల్గా సాంగ్ కోసం నన్ను అడిగారు. అది కాక 1 year అయింది అని చెప్పగానే నాకు ఖచ్చితంగా వీళ్ళ కోసం మంచి పాట ప్లే చేద్దాం అనిపించింది. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. ఎవరు? నేను కవిత మాట్లాడుతున్నాను, నంద్యాల నుంచి. ఓకే, నంద్యాల నుండి కాల్ చేస్తున్నారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సో కవిత గారు, మనం ఇంతకు ముందు మాట్లాడదామా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం, ఈ రోజే చూసారా షో? అవును, లేదు చూస్తూనే ఉంటాం, షో ట్రై చేస్తుంటాం కానీ ఎప్పుడు కలవలేదు. ఓకే, ఈరోజు స్పెషల్ డే అని కాల్ చేశారా? లక్ అనుకుంటానండి, ఈ రోజే కలిసింది. ఓకే, సో కవిత గారు చెప్పండి, మీ వారికి విషెస్ చెప్పాలా? అంతే కదండి మరి. లవ్ మ్యారేజా మీది? లేదండి, అరేంజ్ మ్యారేజ్. ఆయన పేరు చెప్పండి ఒకసారి. దాస్. దాస్? అవును. నంద్యాల్కా దాసా? అట్లేం కాదండి, మామూలుగా దాస్, నార్మల్ గా మరియా దాస్. ఓకే, కవిత గారికి ఒక్కటే అన్నమాట దాస్. ఓకే, ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళయి? నా పెళ్ళి 10 years అవుతుంది. 10 years? ఓ సూపర్. ఓకే, ఉన్నారా ఇంట్లోనే? లేదండి, బయటకు వెళ్ళారు. అయ్యయ్యో, ఉంటే బాగుండేది కదా, బయటికి వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఓకే, సో అరేంజ్డ్ మ్యారేజ్ కదా, జస్ట్ అలా చూడగానే ఓకే చేసేసారా? జస్ట్ అలా చూడగానే ఏం కాదండి, తను రిలేటివ్ అన్నమాట. ఓహో, ఓకే, ముందే తెలుసు ఒకరికొకరు? తెలుసు. ఓకే, మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటో గుర్తుందా? అయ్యో, అట్లా గిఫ్ట్లు అలాంటివి ఏమి ఉండవండి, ఓన్లీ ప్రేమ మాత్రమే మనసులో ఉంటుంది, గిఫ్ట్లు లాంటివి ఏమి ఉండవు. అట్లాంటి వాటిల్లో చూపించాడు అనమాట. ఓహో, ఓకే. సో ఏమన్నా చెప్దాం అనుకుంటున్నారా ఆయన కోసం?
ఈ రోజు వ్యాలంటైన్స్ డే కదండి, ఏం చెప్తాము, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని మీతో చెప్పించాలని కాల్ చేశాను. ఓకే, సో కవిత గారు, దాస్ గారు ఇద్దరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. చక్కగా ఇంకా స్పెషల్ కూడా ఉందండి. ఏంటది? మా రెండో మావయ్య కొడుకుది బర్త్డే ఉంది ఈ రోజు, ప్రశాంత్ పేరు. ఓకే, హాయ్ ప్రశాంత్, హ్యాపీయెస్ట్ బర్త్డే టు యూ. మీకు ఉన్నారా, ఆయనకి చెప్పారా చూడండి కాల్ చేస్తున్నా అని? చూస్తున్నారండి, టీవీ చూస్తున్నారు పిల్లలు. ఓహో, ఓకే. ఏ ఇయర్ అంటే ఎన్నో ఇయర్ ఇప్పుడు తనకి, ప్రశాంత్ కి? ఇది తన 12 years. 12 years. అయితే స్కూల్లో ఉన్నాడు అనమాట. స్కూల్లో ఉన్నారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు కూడా చెప్పండి, అందరికి హాయ్ చెప్పండి ఒకసారి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు అందరూ మాట్లాడండి. కవిత గారు, నైస్ టాకింగ్ టు యూ, బాయ్, టేక్ కేర్. ఎస్, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాము. హాయ్, గుడ్ మార్నింగ్. ఎవరి చెల్లి? అశ్విని, చాలా దూరంగా వస్తోంది వాయిస్, దగ్గరికి పెట్టుకుని మాట్లాడు ఫోన్. సో చదువుకుంటున్నావా? డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయిందా? ఏంటి గ్రూప్ ఏంటి? ఆర్ట్సా? ఓకే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే నీకు. నువ్వెవరికైనా చెప్పాలా విషెస్? ఓకే, చెప్పేయ్. ఎవరెవరికి? మీ నరేష్ మామకా? ఓకే. హలో నరేష్ గారు, చూస్తున్నారా ఎంత క్యూట్ గా చెప్తుందో విషెస్? థ్యాంక్ యూ. అండ్ నరేష్ గారికి కూడా ఉన్నారా పక్కనే? పక్కనే ఉన్నారు ఆయన, దూరంగా ఉన్నారు. ఓకే, అర్థమైంది. నైస్ టాకింగ్ టు యూ, బాయ్, టేక్ కేర్, బాగా చదువుకో, ఆల్ ది బెస్ట్. అండ్ మన షో టైం ఇలా ఫ్లై అయిపోయింది అంతే. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్.